పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్నది. 12వ తేదీ రాత్రికి రవి కూడా, అంటే ధనాధిపతి రవి కూడా అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. అలానే బుధుడు కూడా అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు 12వ తారీఖున. అంటే అష్టమ స్థానంలో రవి బుధ శని గ్రహాలు 12వ తేదీ నుంచి మీకు అష్టమ స్థానంలో సంచరిస్తాయి. కాబట్టి అష్టమ స్థానంలో సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి 12వ తేదీ రాత్రి 9:30 గంటల వరకు మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తాడు. ధనాధిపతి సప్తమ స్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే యోగకారకం. అంటే వ్యాపారపరమైనటువంటి విషయాలలో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయని చెప్పాలి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట బహుజాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏమాత్రం తొందరపాటు చర్యలు చేసినా, ఆవేశం కానీ కోపం కానీ తెచ్చుకున్నా తద్వారా తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ తేదీ వరకు మీ రాశికి సప్తమ స్థానంలోనే సంచరిస్తాడు. తృతీయ స్థానాధిపతి సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపార అనుకూలత కలుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే 12వ తేదీ వరకు తోబుట్టువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సంపూర్ణంగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కర్కాటక రాశి వారికి మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయంలో వక్రంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశికి 12వ స్థానంలో వ్యయంలో వక్రంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి అస్థిరత ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరంగా ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారో, లేదా ఉద్యోగపరంగా పని చేయలేనంత పనితో ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేక ఎంత బాగా కష్టపడినప్పటికీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు ఇంకా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏమిటంటే అనవసరమైనటువంటి ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఉద్యోగ జీవితంలో సంక్షోభం నెలకొనే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఊహించినటువంటి విధంగా ఉద్యోగ మార్పులు సంభవిస్తాయి. ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం సరిగా ఉన్నా సరిగా లేకపోయినా సరే ప్రస్తుతం అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, సర్దుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏమాత్రం కొంచెం తొందరపాటు చర్యలు కనుక తీసుకుంటే ప్రస్తుతం ఉద్యోగంలో నుంచి బయటికి కనుక వచ్చారంటే కొత్త ఉద్యోగం రావటం అనేటటువంటిది కూడా కష్టంగా మారుతుంది. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. మీరు అంటే ఎంత ప్రేమ చూపించినప్పటికీ వారికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు కానీ, లేదా పెద్దరికంతో కట్టడి చేయాలనుకోవటం వలన కానీ తల్లిదండ్రులకి సంతానానికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. అవి కలగకుండా చూసుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మీ పిల్లలకు సంబంధించినటువంటి విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ వేసేటటువంటి అడుగులు ముందుకు పడవు. అయితే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలతలను దాటుకుంటూ సెల్ఫ్ మోటివేట్ చేసుకుని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ
చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి శుక్రుడు ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పాలి. అలానే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో, ఇప్పటిదాకా ఘర్షణలు పడి విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి వాడు కూడా మరలా కలిసేటటువంటి అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. 12వ తేదీ రాత్రి నుంచి ఎలా ఉంటుందంటే ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో అధికమైనటువంటి ధనం వ్యయమనే అవకాశం ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి రాకపోవటం కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా 12వ తేదీ నుంచి కర్కాటక రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో వీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అసలు వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. ఎట్లా అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తాడు. చంద్ర శుక్ర గ్రహాల యొక్క కలయిక 9వ స్థానంలో భాగ్యస్థానంలో జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనస్సుకు నచ్చినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఏ పని అయితే చేయాలనుకుంటారో ఆ పనులు ఆటంకాలు అనేటటువంటి తొలగిపోతాయి. ఎవరి నుంచి అయితే మీరు ఫోన్ కాల్ రావాలనుకుంటున్నారో, ఎవరు మాట్లాడితే మీరు ఆనందంగా ఉంటుందని మీరు భావిస్తున్నారో అటువంటివన్నీ కూడా 1, 2, 3వ తేదీలలో జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ వివాహానికి సంబంధించి కానీ లేదా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలను నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. 3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, కొన్ని అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. పై అధికారులతో వాగ్వివేదాలు అంటే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి 3వ తేదీ నుంచి 5వ తేదీ రాత్రి వరకు కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 5వ తేదీ రాత్రి 2:17 నుంచి 8వ తేదీ ఉదయం 6:23 వరకు ఉండేటటువంటి సమయం మహా ఉత్కృష్టమైన సమయం. అంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పని చేపట్టాలన్నా కూడా ఈ సమయంలో చేసేటటువంటి పనులు దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. 8వ తేదీ ఉదయం 6:23 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలత కలిగిస్తుంది. చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. లేదా గతంలో ఎక్కడైనా ఏదైనా సరే పొరపాట్లు కనుక చేసి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు 8, 9, 10వ తేదీలలో పొందుతారు. కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం సుమారుగా అనుకూలంగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.